గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన రెసిప్రోకల్ సుంకాల వలన ఆంధ్రప్రదేశ్లో రొయ్యల రైతులైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి వాళ్ళు తమ గోడినైతే వినిపించుకున్నారు. దీనికి ప్రతిస్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్కి అయితే ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశంలో ముఖ్యంగా 2023, 24లో భారతదేశం నుంచి అమెరికాకైన సీ ఫుడ్ ఎక్స్‌పోర్ట్‌లో 92% రొయ్యలదేనని ఆయనైతే ఆ లేఖలో ఉద్దేశించి పీయూష్ గోయల్‌కి అయితే చెప్పారు. కనుక ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల ఆధారిత ఆక్వా రైతుల్ని ఏ విధంగానైనా ఆదుకోవాలని, మరి ముఖ్యంగా అమెరికాకు దౌత్యం నెరిపి ఎలాగైనా ఈ సుంకాన్ని తగ్గించాలని అయితే ఆ లేఖలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. 27% సుంకం విధించడం వలన మనకి కాంపిటీటర్ అయిన ఈక్వెడార్‌పై ప్రస్తుతం ఈ సీ ఫుడ్‌పై 10% సుంకం అయితే ఉంది. అందుకు గాను ఈక్వెడార్ నుంచి వచ్చే సీ ఫుడ్‌పై 10% దిగుమతి సుంకం ఉండడం, భారతదేశం నుంచి వచ్చే సీ ఫుడ్‌పై 27% సుంకం ఉండడం వలన ఆటోమేటిక్‌గా ఈక్వెడార్ యొక్క సీ ఫుడ్ దిగుమతులపై అమెరికాలో బిజినెస్ పీపుల్ అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది ఆటోమేటిక్‌గా భారత్ యొక్క సీ ఫుడ్‌పై చాలా ప్రభావం అయితే చూపుతుందని ఆ లేఖలో అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రస్తుతం 27% సుంకం ఉండడం వలన ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఈ రొయ్యలను ఎక్కడ స్టోర్ చేయాలో అని అర్థం కాక చాలా సతమతమైతే అవుతున్నారు. జనరల్‌గా రొయ్యలనైతే శీతలీకరణ గిడ్డంగుల్లో అయితే ఆక్వా రైతులైతే స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ రొయ్యల యొక్క రేటు బాగుండే వరకు వాళ్ళైతే శీతలీకరణ గిడ్డంగుల్లో అయితే ఉంచుతూ ఉంటారు. ఉన్న 27% సుంకం వలన వాళ్ళకి గిట్టుబాటు కాదు కనుక ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మొత్తం శీతలీకరణ గిడ్డంగులన్నీ ఆక్యుపై అయిపోయాయి. ఇప్పుడు ఈ ఆక్వా రైతులు తమ ఎదుటనున్న ఈ రొయ్యలను చూసి వారికి ఏం చేయాలో అర్థం కాక లబోదిబోం అంటున్నారు. దీనికి తక్షణమే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రధానమంత్రి అయిన మోడీ గారితో మాట్లాడి ఎట్లాగైనా ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతులను ఆదుకోవాలని మరి కోరుకుంటున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.